ఈ వీడియోలో వాటర్ కలర్ డ్రాయింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను అవుట్లైన్ వేసి పెట్టుకున్నాను. మహేష్ బాబు పిక్చర్ పైన కార్నర్లో రిఫరెన్స్ పిక్చర్ కూడా ఇచ్చాను. మనకి ఈ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇటువైపు డార్క్గా ఉంది, అటు సైడ్ అంతా మనకి లైటింగ్ ఎక్కువ పడుతుంది. అందుకని అటు కొంచెం మనకి ఎల్లోయిష్గా ఉండడం వల్ల నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ వేస్తున్నాను. జస్ట్ ఎల్లో కలర్ని మనం ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత దానికి వాటర్ యాడ్ చేసిన తర్వాత లైట్గా మనము బ్రష్తో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఐకి కూడా ఫస్ట్ మనం లైట్ కలర్లో కొంచెం బ్లాక్ కలర్ వేసుకొని రెండో కోటింగ్ మళ్ళీ మనం థిక్ బ్లాక్ వేసుకోవచ్చు. కేర్ఫుల్గా వేసుకోవాలి, ఎందుకంటే కలర్ కొంచెం పక్కన అటు ఇటుగా అయినా కానీ మళ్ళీ మనకి ఇది గ్రాఫైట్ పెన్సిల్ లాగా కాదు కదా. రిఫరెన్స్ పిక్చర్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ కొంచెం డార్క్ అయింది, అందుకని నేను జస్ట్ వాటర్తో బ్లెండ్ చేస్తున్నాను. వాటర్తో మనం జస్ట్ ఎక్కువ వాటర్ తీసుకోమాకండి. వాటర్ తీసుకునేటప్పుడు కొంచెం పక్కన మనం టిష్యూ పేపర్ లాంటిది పెట్టుకుని దానికి డిప్ చేసి చేసుకోవాలి. వన్స్ మనకు డ్రై అయిపోయాక ఇలా ఉంటుంది. యాక్చువల్గా మనం పైన రిఫరెన్స్ పిక్చర్ చూసినట్టయితే ఇటు పక్కన ఎల్లోయిష్గా ఉంది, ఇటు పక్కన మనకి కొంచెం డార్కిష్ రెడ్ లాగా అనిపిస్తుంది. అందుకని ఇటు పక్కన డార్కిష్ రెడ్ వేసుకొని అటువైపు ఎల్లో వేసుకోవాలి. ఈవెన్ ఐబ్రోస్కి కూడా మనం ముందు బ్రౌన్ కలర్ వేసుకున్న తర్వాత దానిపైన మనం నెక్స్ట్ వన్స్ లేయర్ డ్రై అయిన తర్వాత బ్లాక్ కలర్ యూజ్ చేయొచ్చు. మనకి అక్కడ సన్నగా ఉంది, అందుకని నేను మళ్ళీ పెన్సిల్తో రిమూవ్ చేస్తున్నాను, బ్రష్తో. లైట్ కలర్ బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ వాటర్ కొంచెం ఎక్సెస్ లాగా వస్తే స్పాంజ్ పెట్టి రిమూవ్ చేస్తున్నాను. ఇందాక లైట్ గ్రే కలర్తో అంతా వేసాం కదా, ఇప్పుడు కొంచెం డార్క్తో అక్కడ లైన్గా ఇప్పుడు చిన్న బ్రష్ తీసుకున్నాను. కొన్ని చిన్న డీటెయిల్స్ వేసుకునేటప్పుడు మనం ఇలాగ సన్న బ్రష్ తీసుకోవాలి.
జస్ట్ వేసేటప్పుడు డ్రై అయిందో లేదో చెక్ చేసుకుని తర్వాత దాని మీద వేయండి. లేకపోతే పేపర్ అంతా మనకి పైన లేయర్ లాగా ఊడిపోతూ ఉంటుంది పొర పొరగా. ఇటు పక్కన చీక్కి కూడా అక్కడ వరకే మనకి yellowish-గా ఉంది. ఇటు పక్కన అంతా ఇంకా ఆల్మోస్ట్ డార్క్గా ఉంది. వన్స్ ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం డార్క్గా ఉంది కదా కన్ను కిందగా, అందుకని మళ్ళీ మనం బ్రౌన్ కలర్ వేసుకోవాలి. కానీ కంప్లీట్గా డ్రై అవ్వకుండా మటుకు వేయొద్దు, ఎందుకంటే కలర్ ఈవెన్ వెట్టగా ఉందంటే పక్కకు కూడా వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం డ్రై అయ్యాక అవి వేద్దామని ఆగాను, ఎందుకంటే మళ్ళీ కింద బ్రౌనిష్ పైకి వచ్చేస్తుంది. అవి వేసేటప్పుడు బాగా థిన్ బ్రష్ తీసుకోవాలి. అవుట్లైన్ కూడా మనము గ్రిడ్ ద్వారా అలా వేసుకోవచ్చు. అవుట్లైన్ ఎలా వేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. వన్స్ డ్రై అయిపోయాక మనకి లైట్ కలర్లోకి వచ్చేస్తుంది. వన్స్ లైట్ బ్రౌన్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం థిక్ కలర్ బ్రౌన్ వాడుకోవచ్చు. జస్ట్ బ్లాక్లోనే కొంచెం వాటర్ ఎక్కువ కలిపి బ్లాక్ కలర్ది గ్రే కలర్ లాగా వేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ గ్రే కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా టీత్ కూడా ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. పింక్లోని కొంచెం ఎల్లో కలిపి మనం వేసాను లిప్స్కి. ఇది డ్రై అయ్యే లోపల మనం పక్కన వేసుకోవచ్చు. యాక్చువల్గా వాటర్ కలర్స్ వేసేటప్పుడు మనం అలా వేస్తే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది.
లేదనుకుంటే మనం వెయిట్ చేసి డ్రై అయ్యాక అదే కంప్లీట్ చేసుకోవచ్చు. లిప్ కూడా కరెక్ట్ మధ్యలో మనకి లైట్లా పడుతుంది. జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని కలరింగ్ చేసుకోవాలి. పెద్దగా వచ్చేస్తుందని థిక్ బ్రష్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ థర్డ్ లేయర్ వేస్తున్నట్టు ఇప్పుడు మనము ఫస్ట్ లైట్ గ్రే, బ్రౌన్ అండ్ దెన్ ఇప్పుడు బ్లాక్ వేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటు పక్కన బాగా డార్క్గా ఉంది కాబట్టి మనం అలా వేస్తున్నాము. డైరెక్ట్గా బ్లాక్ వేయడం కంటే మనం ఇలాగా లేయర్గా వేసుకుంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. మనకి ఇయర్ కూడా అక్కడ ఏం క్లియర్ కనిపించట్లేదు, జస్ట్ హాఫ్ లైటింగ్ లాగా డిజిటల్ ప్రింట్ లాగా ఉంది అది. జస్ట్ స్లోగా కలర్స్ని మనము అబ్జర్వ్ చేసుకుంటా వేసుకోవడమే. నేను జస్ట్ డ్రై అయ్యాక కూడా చూపిస్తున్నా, అందుకే మనకి డ్రై అయ్యాక ఇలా ఉంటుంది, వేసేటప్పుడేమో అలా ఉంటుంది. జస్ట్ కొంచెం వాటర్ వెట్ చేశాను, ఎక్కువ వెట్ చేయమాకండి, జస్ట్ లైట్గా చేస్తే సరిపోతుంది. వన్స్ బ్రౌన్ కలర్ వేసేసుకున్న తర్వాత దానిపైన మనము మళ్ళీ వన్స్ డ్రై అయ్యాక బ్లాక్ కలర్ వేసుకున్నాము. పక్కగా ఎక్కువ థిక్ వేసుకున్న తర్వాత దాన్ని మనం మళ్ళీ లైట్గా పక్కకి స్ప్రెడ్ చేసుకుందాము. జస్ట్ అక్కడ ఉన్న దాన్ని పక్కకి స్ప్రెడ్ చేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా మన హెయిర్ దగ్గర థిక్గా ఉండి పక్కకి వెళ్ళేసరికి కొంచెం లైట్ అవుతుంది.
కింద కాలరు పక్కగా డబుల్ లేయర్ వేసుకోవాలి. జస్ట్ మనం లైటర్ టోను, మిడ్ టోను, డార్కర్ టోను అవి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఏ డ్రాయింగ్ అయినా సరే కానీ, గ్రాఫైట్ అయినా కానీ, కలర్స్ అయినా కానీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.